భూమి మీద ఉన్నటువంటి వస్తు సామాగ్రి ఒకవేళ పోతే మనం సంపాదించుకోవచ్చు. భూమి మీద ఇతరత్ర ఏవైనా పోతే కష్టపడి మరి కొంతకాలం తిప్పలబడి కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చు. ఒకసారి జార విడుచుకుంటే, ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పటికీ మనకి తిరిగి రానిది ఏదన్నా ఉంది అంటే అందులో నెంబర్ 1లో వచ్చేది సమయం. సమయం ఏంటనయ్యా? ప్రాణం కూడా కదా, ప్రాణం పోతే తిరిగి రాదు కదా అంటారేమో. ఓకే, సమయం కంటే కూడా ప్రాణం గొప్పది అన్నట్టు ఉంటుంది, కానీ కాదు. ప్రాణం పోయినా తిరిగి వచ్చింది, అంతే కదా. భక్తులు తిరిగి పునరుద్ధానం చెందుతారు, భక్తిహీనులు కూడా. మన దేహం కోల్పోయినా మళ్ళీ దేహం వస్తుంది, ప్రాణం పోయినా మళ్ళీ ప్రాణం వస్తుంది. మన ఆత్మ అయితే ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది. కానీ భూమి మీద మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ టైం మాత్రం దాటిపోయిందంటే, దీన్ని కానీ మనం సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేదంటే ఈ టైం మాత్రం నీకు ఇక ఎన్నడూ రాదు. అదేందన్నయ్య, మనకు నిత్య జీవం ఉందన్నావు కదా. ఉంది, నిత్య జీవం ఉంది. యుగయుగాలు మనం ఉంటాం. కానీ అక్కడ మనం ఆధిక్యతలోకి వెళ్ళడానికి ఇక్కడే అవకాశం ఉంది. అక్కడ మనం ఆర్జించడానికి, పరలోకములో మన కొరకు ధనము కూర్చుకోవడానికి భూమి మీద జీవితంలోనే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుండి మనం అక్కడికి తీయబడ్డ తర్వాత మళ్ళీ అక్కడ నేను వర్క్ చేసి నేను అక్కడ ప్రమోషన్ పొందుతాను, లేదా నేను అక్కడ ఆర్జించుకుంటాను అనడానికి అక్కడ ఛాన్స్ లేదు. ఎంతమందికి అర్థమైంది?